హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ మటన్ కంటే టేస్టీగా ఉండే వెజ్ మీల్ మేకర్ మసాలా కర్రీ చూపించబోతున్నానండి. బేబీ పొటాటో కాంబినేషన్‌లో రైస్‌లోకి, చపాతీలోకి, బగారా రైస్‌లోకి అన్నిటిలోకి కూడా సూపర్ టేస్టీగా ఉండే మసాలా కర్రీని ఎప్పుడంటే అప్పుడు టేస్టీగా మటన్, చికెన్ లాంటివి లేని టైంలో వీటిని ప్రిపేర్ చేసి తినవచ్చునండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కోసం ముందుగా నేను మీడియం సైజులో ఉన్న మీల్ మేకర్‌ని తీసుకున్నానండి. ఈ సైజులో ఉన్న మీల్ మేకర్‌కి హాట్ వాటర్ వేసేసి ఒక 15 మినిట్స్ అయితే నానపెట్టుకోవాలండి. ఇలా నానపెట్టుకోవడం వల్ల మనకి సాఫ్ట్‌గా అయితే మీల్ మేకర్ ప్రిపేర్ అవుతుందండి. చూడండి, ఇలా హాట్ వాటర్ వేసి 15 మినిట్స్ అయితే వదిలేయాలండి. ఇలా 15 మినిట్స్ తర్వాత కొద్దిగా కోల్డ్ వాటర్ అయితే ఇందులో వేసేసి స్క్వీజ్ చేసి ప్లేట్లో పక్కన పెట్టుకుంటే మనకి సైజు పెద్దదైంది, అలాగే సాఫ్ట్గా కూడా రెడీ అవుతుందండి. అలాగే చిన్న చిన్న పొటాటోస్ని కూడా ఉడికించి తొక్క తీసి పెట్టుకున్నానండి. మసాలా ప్రిపరేషన్ కోసం ఇప్పుడు ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను స్క్రీన్ మీద చూపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసుకుంటున్నానండి. దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్క కూడా తొక్క తీసి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని కూడా రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఒక హాఫ్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం కర్రీలో 2 ఆనియన్స్ యూస్ చేస్తున్నానండి. హాఫ్ ఆనియన్ అయితే ఇక్కడ యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులోనే 2 టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా కొద్దిగా మగ్గేంత వరకు మగ్గనిచ్చి తర్వాత చల్లార్చిన తర్వాత స్మూత్‌గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ప్యాన్‌లోనే నేను కర్రీ ప్రిపరేషన్ చూస్తున్నానండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 ½ ఆనియన్ కట్ చేసి పెట్టాం కదండీ! ఆ ఆనియన్ అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇలా మసాలా పేస్ట్ ఆయిల్‌లో బాగా మగ్గనివ్వాలండి. ఒక 5-7 మినిట్స్ అయితే పడుతుందండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గనిచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు తినే కారంని బట్టి చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్‌కు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదండీ! ఇప్పుడు చూసి సాల్ట్ అయితే యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నానండి. మనం పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్లేమ్ హైలో కానీ, లోలో కానీ పెట్టుకొని వేస్తే మనకి వైట్‌గా అలాగే కనిపిస్తూ ఉంటుందండి పెరుగు. అందుకోసమని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పెరుగు మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. 2 సెకండ్స్ ఫ్రై చేసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసి 2-3 మినిట్స్ అయితే బాగా మరగనిస్తున్నానండి. ఇలా మసాలా మొత్తం కూడా బాగా మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఉడికించి పెట్టుకున్న పొటాటోకి కూడా అక్కడక్కడ కొద్దిగా ఘాట్లు పెట్టేసి వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మసాలా బాగా పట్టడం కోసం. ఇప్పుడు 15-20 మినిట్స్ అయితే క్లోజ్ చేసేసి బాగా ఉడికించుకుంటే మసాలా మొత్తం కూడా మీల్ మేకర్‌కి అలాగే పొటాటోకి కూడా బాగా పడుతుందండి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బాగా ఉడికించిన తర్వాత మనకి కర్రీ కూడా కన్సిస్టెన్సీ ఇలా దగ్గర పడుతుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ పొటాటో మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైనా, రైస్‌లోకైనా, అలాగే బగారా రైస్, జీరా రైస్ దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉండే మీల్ మేకర్ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఒకసారి విజిట్ చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.